వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ మారినా టీమిండియాకు కలిసి రాలేదు. ఈ మ్యాచ్లోనూ భారత్ టాస్ ఓడింది. టాస్ ఓడినా పెద్ద సమస్య ఏం లేదని రిషబ్ పంత్ తెలిపాడు. భారత్ టెస్ట్ టీంకు సారథ్యం వహించడం గర్వించదగిన విషయమని సంతోషం వ్యక్తం చేశాడు. ఇది ఖచ్చితంగా గర్వించదగ్గ క్షణం. కెప్టెన్సీ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందుకోవాలనుకుంటున్నాను. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. అయితే ముందుగా బౌలింగ్ చేయడం కూడా మంచి ఆప్షన్. శుభ్మన్ గిల్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతను మ్యాచ్ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, కానీ అతని శరీరం సహకరించలేదు. అతను బలంగా తిరిగి వస్తాడు. భారత జట్టులో 2 మార్పులు చేశాం. శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చారు. పిచ్ కండిషన్స్ కు తగ్గట్లు కావలసిన టీం కాంబినేషన్ లో భాగంగానే ఈ మార్పులు చేశామని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం. పిచ్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసే భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. పిచ్ పై ఎలాంటి పగుళ్లు లేవు. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ చారిత్రాత్మక సిరీస్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. ముత్తుస్వామి జట్టులోకి వచ్చాడు అని టెంబా బౌమా చెప్పుకొచ్చాడు.